నమస్కారం అండి. ఈరోజు చాలా రోజుల తర్వాత నేను ఎయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ రిజల్ట్స్ కాకుండా ఒక డిఫరెంట్ టాపిక్ అయితే చెప్పబోతున్నాను. మామూలుగా మనం చేసే వీడియోస్లో అన్నింటిలో ఎయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ రిజల్ట్స్ బిఫోర్ ఆఫ్టర్ నేను తప్పకుండా చూపిస్తాను. అయితే ఈ టాపిక్ ఏంటంటే సంథింగ్ కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇద్దాం అనుకున్నాను. ఈరోజు రిజల్ట్స్ నేను ఏం చూపించడం లేదు, కానీ ఒక ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడదామని నేను డిసైడ్ చేసుకున్నాను. అది ఏంటంటే, చాలామంది పేషెంట్లు చాలా రోజుల నుంచి ఆల్మోస్ట్ నా 17-18 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో అక్కడక్కడ మనకు నెలకు ఒకసారి పేషెంట్లు వచ్చినప్పుడు టర్కీలో ట్రాన్స్ప్లాంట్ చేసుకొని మన దగ్గర రిపేర్కి రావడం జరిగింది. నాకు కూడా అంత ఐడియా ఉండేది కదా ముందు. ఈ కొన్ని ఫీడ్బ్యాక్లోనే చూసిన తర్వాత, లైవ్గా నేను రిజల్ట్స్ చూసిన తర్వాత నాకు అర్థమైంది అక్కడ ఏం జరుగుతుందని. నేను ఈ వీడియో చేయడానికి ముందు చాలా రీసెర్చ్ చేశాను. ఆ తర్వాతనే వీడియో చేయడం జరిగింది. కొంతమంది పేషెంట్స్ టర్కీకి వెళ్ళి ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చా అనే డౌట్స్ అడుగుతున్నారు. కొంతమంది చేసుకొని నా దగ్గరకు వచ్చి రిపేర్ చేయమని మళ్ళీ వచ్చారు. అక్కడ జరిగిన సందర్భంలో అసలు రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు తర్వాత పోస్ట్ ఆపరేటివ్ అసిస్టెన్స్ ఎలా ఉంది, అక్కడ సిస్టమ్ ఎలా నడుస్తుందని నాకు బాగా క్లారిటీగా అర్థమైంది. అందుకే ఈ టర్కీలో ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చా లేదా, చేసుకుంటే ఏంటి అనే దాని గురించి ఈ వీడియో నేను చేయదలుచుకున్నాను. ఈ టర్కీ ఎందుకు ఫేమస్ అనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. కొంతమంది టర్కీ అంటారు, కొంతమంది తుర్కీ అంటారు, కొంతమంది తుర్కీ అంటారు, అవెవర్ ఇట్ ఈస్. సో ఈ టర్కీ ఎందుకు ఫేమస్ అంటే, బేసిక్గా మనకు ఎయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కొంచెం పక్కన పెడితే, ఇది వేరే టూరిజంకి అంతా ఎందుకు ఫేమస్ అంటే, యాక్చువల్లీ మనకి ఇటుపక్క ఏషియాకి కానీ, గల్ఫ్ కంట్రీస్ కానీ, ఆఫ్రికన్ కంట్రీస్ కానీ, అటుపక్క యూరోపియన్ కంట్రీస్ కానీ మధ్యలో ఉంటుంది. అందువల్ల సో జియోగ్రఫికలీ అన్నిటికీ మధ్యలో ఉంటుంది. రెండవది, టూరిజం బాగా డెవలప్ అయిన ప్లేస్. అందుమూలంగా ఇది చాలామంది తెలిసిన ప్లేసు, చాలామంది విజిటర్స్ ఎవ్రీ ఇయర్ అక్కడికి వస్తుంటారు. అందువల్ల ఇది ఫేమస్. ఈ టర్కీ ఎయిర్ ట్రాన్స్ప్లాంట్కి ఎందుకు ఫేమస్ అనేది చాలా ఇంపార్టెంట్ విషయం తెలుసుకోవాలి. చాలామంది పేషెంట్స్కి ఇది మ్యాటర్ తెలియదు. ఎందుకంటే వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ చూస్తారు కాబట్టి, ఏదో ఇంటర్నెట్లో చూసి టర్కీకి వెళ్దాం అనుకుంటారు. కానీ బేసిక్గా ఎందుకు ఎయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అక్కడ ఫేమస్, ఎందుకు మనం టర్కీకి వెళ్తే ఎక్కువ మంది ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్న వాళ్ళు కనపడతారు, అసలు కారణం ఏంటి అనేది మనం కొద్దిగా లోతుగా విశ్లేషించి తెలుసుకోవాల్సిన అంశాలు. నేను 1 by 1 చెప్తాను. నెంబర్ 1 రీజన్ ఏంటంటే, మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాము, యూరోపియన్ కంట్రీస్కి కానీ, లేకపోతే ఇట్లా గల్ఫ్ కంట్రీస్ కానీ, లేకపోతే మన ఏషియాకి కానీ మధ్యలో ఉండడం వల్ల సెంటర్ పాయింట్ కాబట్టి చాలామంది అక్కడ ట్రావెల్ అయ్యే అవకాశం ఉంది టూరిజం వల్ల. కాబట్టి దానివల్ల ఒక రీజన్ ఫేమస్ ఇది. రెండో రీజన్ ఎందుకు ఫేమస్ అంటే, ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్లో కానీ, అమెరికాలో కానీ, యూకేలో కానీ మీరు అక్కడ చూసుకుంటే ట్రాన్స్ప్లాంటేషన్ చాలా ఎక్స్పెన్సివ్. సమ్వేర్ 25 లక్షల నుంచి 55 లక్షల వరకు ట్రాన్స్ప్లాంటేషన్ చేసే డాక్టర్స్ ఉన్నారు. సో మీరు మామూలు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా అంత కాస్ట్ అవుద్ది. ఎందుకంటే అక్కడ ఉన్న మ్యాన్ కాల్ కావచ్చు, అక్కడ ఉన్న వర్క్ కావచ్చు, చాలా కష్టం కాబట్టి దొరకడము అక్కడ చాలా ఎక్స్పెన్సివ్. యూరోప్లో అయితే మోర్ దాన్ 6 to 9 euros ఒక్కొక్క గ్రాఫ్ట్కి ఛార్జ్ చేస్తారు. మన అమెరికాలో కూడా అంతే, ఒక్కొక్క గ్రాఫ్ట్ $5 to $10 ఛార్జ్ చేస్తారు, డిపెండింగ్ ఆన్ ద సిచ్యుయేషన్. కాబట్టి అంటే ఏంటి, ఒక 4,000-5,000 గ్రాఫ్ట్లు చేసుకోవాలంటే మోర్ దెన్ 25 లక్షల నుంచి 50 లక్షల వరకు రేంజ్ అంత కాస్ట్ అవుద్ది. అందువల్ల ఏం చేస్తారంటే, చాలామంది యూరోపియన్స్ వాళ్ళకి చీప్గా ట్రాన్స్ప్లాంట్ అవుద్దని చెప్పేసి, టూరిజం కూడా అవుతుందని చెప్పేసి టర్కీకి వెళ్తారు. ఇది మెయిన్ రీజన్. ఇది చాలామందికి మన వాళ్ళకి ఇండియన్స్కి తెలియదు. మీరు అడగొచ్చు, ఎందుకు వాళ్ళు ఇండియాకి రావచ్చు కదా యూరోపియన్స్ అని మీరు అడగొచ్చు. వెరీ సిల్లీ క్వశ్చన్ ఉండొచ్చు ఇది. ఎందుకంటే యూరోపియన్ కంట్రీస్ వాళ్ళకి ఇండియాలో ట్రావెల్ చేయాలన్నా కూడా వాళ్ళకి అంత కంఫర్ట్గా అనిపించదు. ఎందుకంటే మన కంట్రీస్లో ఉన్న కొన్ని సిస్టమ్స్ కావచ్చు, కొంచెం ఫ్రీడమ్ కావచ్చు, కొన్ని లాట్ ఆఫ్ రూల్స్ మనకు తెలుసు కదా. అన్ని చోట్లకి మన కంట్రీలో ట్రావెల్ చేయలేము మన ఫీలింగ్ వాళ్ళకు ఉంటుంది. సో యూరోపియన్స్ ఇండియాకి అంత ఫ్రీగా, వాళ్ళ ముందు ఎవడన్నా వచ్చింటే తప్ప కొత్త వాళ్ళు అంత ఫ్రీగా ట్రావెల్ చేయరు. అతి కొద్ది మంది ట్రావెల్ చేస్తారు. అందువల్ల వాళ్ళకి టర్కీ మీద కొంచెము ట్రావెలింగ్ చేయడానికి మంచి అభిప్రాయం ఉండడం వల్ల టర్కీకి ఈజీగా వెళ్ళిపోతారు. ఇక్కడ కాస్ట్ గురించి మాట్లాడినప్పుడు ఎక్కడో 25 lakhs to 50 lakhs ఖర్చు పెట్టే బదులు 6-7 lakhsలో అయిపోతుంది వాళ్ళకి. అందువల్ల వాళ్ళకి చీప్ అనిపిస్తుంది, అది బెస్ట్ ఫెసిలిటీ అనిపిస్తుంది, బెస్ట్ టూరిజం అనిపిస్తుంది. కాబట్టి ఇమ్మీడియట్గా వాళ్ళు చాలామంది ఆ టర్కీకి వెళ్ళి ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకుంటారు. ఇది ఒక రీజన్. సెకండ్ రీజన్ ఏంటంటే, టర్కీ కంట్రీలో ఉన్న గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వాళ్ళు ఏం చేశారంటే టూరిజం బాగా డెవలప్ అవ్వాలని చెప్పేసి
అన్ని విధాల అంటే మెడికల్ టూరిజంతో సహా మిగతా టూరిజం అనేది చాలా వాళ్ళు దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి డెవలప్ చేయాలని చూశారు. ఎట్లా చేస్తారంటే మెడికల్ టూరిజం డెవలప్ చేయడానికి వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ ఏ డాక్టర్ అయినా ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు అని పెట్టారు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ తెలిసిపోయింది ఇక్కడ ట్రాన్స్ప్లాంట్కి చాలా మంది వందల వేల మంది వస్తున్నారు, వాళ్ళు కట్టే ట్యాక్స్కి గవర్నమెంట్కి చాలా డబ్బులు వస్తాయి. కాబట్టి గవర్నమెంట్ ఏం రూల్ చేసింది, ఎవరైనా ఏ డాక్టర్ అయినా మనకి ఇండియాలో ఆయుర్వేద వాళ్ళు వీళ్ళు ఎవరైతే వాళ్ళందరికీ పర్మిషన్ ఇచ్చినట్టుగా వాళ్ళకి ఏ డాక్టర్ అయినా డాక్టర్ డిగ్రీ ఉన్న ఎవరైనా కూడా ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు అనే పర్మిషన్ అక్కడ పెట్టింది. ఎందుకు, గవర్నమెంట్కి డబ్బులు వస్తాయి కాబట్టి. దీనివల్ల మెడికల్ టూరిజం అనేది విపరీతంగా డెవలప్ అయింది. ఇక్కడ మెడికల్ టూరిజం ఏ విధంగా డెవలప్ అయిందంటే వాళ్ళ ఇన్వెస్టర్స్ దగ్గర డబ్బులు తీసుకుని పెద్ద పెద్ద క్లినిక్స్ పెట్టేస్తారు. ఇండియాలో కానీ వేరే ఏ కంట్రీలో కానీ అంత పెద్ద క్లినిక్ పెట్టే సాధ్యం లేదు, ఎందుకంటే వేరే ఇన్వెస్టర్లు వస్తారు అక్కడికి. అందువల్ల ఈ మెడికల్ టూరిజం డెవలప్ చేయాలనే ఉద్దేశంలో గవర్నమెంట్ అటువంటి రూల్స్ పెట్టడం వల్ల, అంటే ఈజీగా డాక్టర్స్ అంతా చేసుకోవచ్చు. మన ఇండియాలో కొద్ది మందే చేయాలి ట్రాన్స్ప్లాంటేషన్, అండర్ గ్రాడ్యుయేట్ డాక్టర్స్ కావచ్చు, లేకపోతే ఆయుర్వేద వాళ్ళు వీళ్ళు చేయడానికి వీల్లేదు. సర్జన్సో లేకపోతే స్కిన్ వాళ్ళు ప్లాస్టిక్ సర్జన్సో ఎవరో కొద్దిమందికే మనకి ఇక్కడ పర్మిషన్ ఉంది. అక్కడ అలా కాదు, అందరూ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంలో చాలామంది అదొక బిజినెస్గా భావించి గవర్నమెంట్ కూడా రూల్స్ సడలించింది కాబట్టి అక్కడికి క్లినిక్లు పెట్టడానికి ఇన్వెస్టర్స్ ముందుకు వచ్చి అక్కడ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందువల్ల ఆ గవర్నమెంట్ విధానాల వల్ల ఎక్కువ క్లినిక్స్ అక్కడ రావడం జరిగింది అనమాట. ఇది సెకండ్ రీజన్, టర్కీలో ఎక్కువ ఫేమస్ అవడానికి ఇది సెకండ్ రీజన్ అనమాట. టర్కీలో ఎయిర్ ట్రాన్స్ప్లాంట్ క్లినిక్ సిస్టమ్స్ ఏ విధంగా పనిచేస్తాయని మీరు తెలుసుకోవాలి. మనకి ఇండియాలో అయితే ఏదైనా పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో ట్రాన్స్ప్లాంటేషన్ క్లినిక్ ఉండొచ్చు, లేక డే కేర్ సెంటర్స్ లాగా చాలామంది డాక్టర్స్ ఇదే కలిసి పెట్టవచ్చు, లేదా ఇండివిజువల్ డాక్టర్స్ పెట్టుకొని క్లినిక్ రన్ చేయొచ్చు. ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చాలామంది మన డాక్టర్స్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుని వాళ్ళే క్లినిక్ పెట్టుకొని సొంతంగా క్లినిక్ నడిపిస్తారు చాలామంది, లేదా ఏదైనా కార్పొరేట్ హాస్పిటల్లో ఒక పార్ట్ తీసుకొని వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. టర్కీలో ఆ విధంగా ఉండదు. టర్కీలో ఇన్వెస్టర్స్ వేరే కంట్రీ నుంచి, ఎస్పెషల్లీ గల్ఫ్ కంట్రీస్ నుంచి ఎక్కువ అమౌంట్, లార్జ్ అమౌంట్స్ పెట్టేసి క్లినిక్ కనీ విని ఎరగని టైప్లో, అంటే ప్రపంచంలో ఎవరిది క్లినిక్ ఆ విధంగా ఉండదు, అట్ట ఖర్చు పెట్టి వాళ్ళు ఇన్వెస్ట్ చేసి పెద్ద క్లినిక్లు ఎస్టాబ్లిష్ చేస్తారు. అంటే ఇన్వెస్టర్స్ వేరే. తర్వాత వాళ్ళు మంచి డాక్టర్స్ కావాలి కాబట్టి ఏం చేస్తారు, యూరోపియన్ డాక్టర్స్నో లేకుండా అమెరికన్ డాక్టర్స్నో ఆ ఇన్ హౌస్లో కూర్చోవడానికి మంచి శాలరీ ఇచ్చి పెట్టుకుంటారు. అయితే మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే రోజుకి ఎక్కువ నెంబర్లో సర్జరీస్ నడుస్తాయి, చాలా ఎక్కువ నెంబర్లో నడుస్తాయి. ఒక క్లినిక్లో చాలా నడుస్తాయి ఒక్కొక్క రోజుకే. అంటే ఒక డాక్టరే ఉంటాడు అక్కడ, ఆయన ఏం సర్జరీ చేయడు, మీకు జస్ట్ కన్సల్టేషన్ కూడా చేయడు. లీగల్ ప్రకారము క్లినిక్లో ఏదో డాక్టర్ ఉండాలి కాబట్టి లీగల్ దానికోసం స్టాండ్స్ కోసం పెట్టుకుంటారు తప్పితే ఆయన ఏం సర్జరీ చేయడు మీకు. ఇది ఇక్కడ చాలామంది గమనించరు. యూరోపియన్ మనకు అమెరికన్ డాక్టర్ కనపడతానే మనం ఓకే ఇతను ఉన్నాడు లేని ధైర్యంతో వెళ్ళామంటే ఆయన ఏం ట్రాన్స్ప్లాంట్ చేయడం మనకి. అక్కడున్న టెక్నికల్ టీం 100 మంది టీం ఉంటుంది, వాళ్ళు చేస్తారు. ఇదంతా ఒక పేషెంట్స్ నాకు చాలామంది ఇచ్చిన ఫీడ్బ్యాక్ గురించి నేను చెప్తున్నాను. సో ఈ విధంగా మీకు సిస్టమ్ ఎలా ఉంటుందంటే ఇన్వెస్టర్ వేరే ఉంటాడు, అక్కడ ఇన్ హౌస్లో కూర్చున్న సర్జన్ వేరే ఉంటాడు, మీకు సర్జరీ చేసే టెక్నీషియన్ టీం వేరే ఉంటుంది. ఇది మెయిన్ అక్కడ జరిగేది. అయితే వాళ్ళకు ఫండింగ్ అంత ఎక్కువ ఉండడం వల్ల అడ్వర్టైజ్మెంట్స్ కానీ వాళ్ళు సోషల్ మీడియాలో కానీ మిగతా ఎవ్వరూ కూడా ప్రపంచంలో ఎవరూ లేని విధంగా వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి అడ్వర్టైజ్మెంట్స్ ఉంటారు. కాబట్టి ప్రతి అడ్వర్టైజ్మెంట్ మన ఇండియాలో కూడా వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ కనపడుతుందని మీరు గమనించాలి. అంటే వాళ్ళు ఏంటి, అడ్వర్టైజ్మెంట్ చేయడానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అక్కడ చూపించే కేసులు అవి ఇవి వాళ్ళు ఎవరో వాలంటరీగా చేసిన కేసులు కావచ్చు, లేకపోతే వేరే క్లినిక్లో చేసిన కేసులు కూడా చూపించే సందర్భాలు ఉన్నాయి. మీకు వచ్చే రిజల్ట్స్ వేరు, వాళ్ళు చూపిస్తున్న రిజల్ట్స్ వేరే ఉంటాయి. అది చాలామందికి ఆ విధంగా జరిగింది. అందువల్ల ఈ సిస్టమ్ ఒక డాక్టర్ కింద కంట్రోల్గా నడవదు. మనకి ఇండియాలో అయితే మీతో కన్సల్ట్ అయ్యే డాక్టర్ కావచ్చు, సర్జరీ చేసే డాక్టర్ కావచ్చు, పోస్ట్ ఆపరేటివ్ తర్వాత మీకు 1 month తర్వాత కావచ్చు, 6 months తర్వాత కావచ్చు, 1 year తర్వాత కావచ్చు, మీరు డైరెక్ట్గా డాక్టర్ని కలిసే అవకాశం ఉంటుంది. అన్ఫార్చునేట్లీ వేరే ఏ కంట్రీలో లేదు. ఇది మనం చేసుకున్న అదృష్టం ఇక్కడ. ఎందుకంటే మన డాక్టర్ని డైరెక్ట్గా కలవచ్చు, ఎనీ టైం కలవచ్చు. చాలామంది అయితే డైరెక్ట్గా ఫోన్ కూడా చేస్తుంటారు. అట్లాంటి ఫెసిలిటీ మీకు అక్కడ ఉండదు. ఒకసారి మీరు ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత మీరు బ్యాండేజ్ చేసుకుని బయటకు వచ్చిన తర్వాత నువ్వెవడో కూడా ఇంకా మనకు అనవసరం. నువ్వు కాల్ చేసిన రిప్లై ఇవ్వడు, మెయిల్ పెట్టిన రిప్లై ఇవ్వడు, నీ రిజల్ట్స్ పోయిన రిప్లై ఇవ్వడు. సో ఇది చాలా ఇంపార్టెంట్ విషయం గమనించాలి. సో ఇట్లా జరుగుతుంది సిస్టమ్ అక్కడ. అందువల్ల టర్కీ ట్రాన్స్ప్లాంట్ అన్నప్పుడు నీ సర్జరీ అన్నప్పుడు సర్జన్ చేస్తున్నాడా ఇంకెవరు అనేది మీరు గమనించాల్సిన విషయం. ఈ విధంగా జరుగుతుంది అక్కడ. మా 17-18 years ప్రాక్టీస్లో మనకున్న ఎక్స్పీరియన్స్ ఏంటి ఈ టర్కీ ట్రాన్స్ప్లాంట్స్ మీద అంటే, ఎక్కడో చాలామంది డాక్టర్స్ డిస్కస్ చేస్తుంటారు. ఆ కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు ఇంటర్నేషనల్ డాక్టర్స్ అందరూ చెప్తారు టర్కీ మాకు థ్రెట్,
యూరోపియన్ డాక్టర్స్ కావచ్చు, అమెరికన్ డాక్టర్స్ కావచ్చు, యాక్చువల్గా మన ఇండియన్ డాక్టర్స్ కంటే కూడా 95% యూరోపియన్ డాక్టర్స్కి, అమెరికన్ డాక్టర్స్కి టర్కీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఈజ్ ఎ బిగ్ థ్రెట్. ఎందుకంటే అక్కడ వాళ్ళు చేసే కాస్ట్ ఎక్కువ ఉంటుంది కదా, 25 నుంచి 50 లక్షలు చేసే డాక్టర్స్ 6-7 లక్షలు అయిపోతుందని చెప్పేసి అందరూ టర్కీకి వెళ్ళిపోవడం వలన వాళ్ళకి పేషెంట్లు ఎవరు ఉండరు. మన ఇండియన్ డాక్టర్స్కి చాలా తక్కువ థ్రెట్ ఉంటుంది. కానీ మన వాళ్ళు అమెరికాలో ఉన్న వాళ్ళు, యూకేలో ఉన్న వాళ్ళు, యూరోపియన్ కంట్రీస్లో ఉన్న వాళ్ళు నా దగ్గర చాలామంది వచ్చారు. అన్ఫార్చునేట్ ఏంటంటే వాళ్ళు 23 ఇయర్స్ చేస్తున్నారు. ట్రాన్స్ప్లాంట్ చేసిన కొన్ని కేసులు నేను చూశాను, రిపేర్ కూడా చేశాను. అన్ఫార్చునేట్లీ వాళ్ళు చూపించదని, నా ఫేస్ చూపించదని చెప్పారు. వాళ్ళకి ఏంటంటే అసలు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ మీద మినిమం ఐడియా లేకుండా హెయిర్ లైన్ కాన్కేవ్గా పెట్టడము, వెనకాల 10,000 గ్రాఫ్ట్స్ అని చెప్పేసి నాశనం చేసి పెట్టి మొత్తం డోన్ అంతా డిబ్లీడ్ అయిపోయి, ఆ విధంగా నేను చాలా కేసులు చూశాను. చాలామంది సంవత్సరంలో 45 చూస్తాను నేను. మన వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారంగా నేను ఈ వీడియో చేశాను. ఎందుకంటే వాళ్ళు చాలా చెప్పారు, సార్ ఈ విషయాలు మాకు తెలియవు, చేసుకున్న తర్వాత అర్థమైంది మాకు, కానీ మేము ఎక్కడ రాయడానికి కూడా వీలుండదు, అంత ఆ లెవెల్లో వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేస్తారు. కాబట్టి ఈ ఫీడ్బ్యాక్ అంతా నేను వాళ్ళ దగ్గర తీసుకున్నాను. రిపేర్స్ చాలామందికి చేయాల్సి వచ్చింది, కానీ రిపేర్ చేసినప్పుడు బ్యాక్ సైడ్ నిజంగా హెయిర్ చాలామందికి లేదు. అందువల్ల ఈ టర్కీ ట్రాన్స్ప్లాంట్ అనే ట్రాప్లో పడవద్దని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇది పేషెంట్స్ ఇచ్చిన ఫీడ్బ్యాక్. నాకు దీని మీద వీడియో చేయమని చాలామంది చెప్తే నేను బిజీగా ఉండి చేయలేకపోయాను. ఇన్ని రోజులకి అవకాశం వచ్చింది చేయడానికి. ఆ విధంగా జరుగుతుంది టర్కీలో. ఇప్పుడు మామూలుగా ట్రాన్స్ప్లాంటేషన్ మన ఇండియన్ డాక్టర్స్ దగ్గర చేసుకున్నప్పుడు కావచ్చు, నీకు తెలిసిన డాక్టర్ దగ్గర చేసుకున్నప్పుడు కావచ్చు, ఫాలోఅప్స్ మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏదైనా ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, లేకుంటే గ్రోత్ సరిగా రాకపోవచ్చు, లేకపోతే పిఆర్పీలు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ ఫాలోఅప్స్ అనేది మన ఇండియన్ డాక్టర్స్ కానీ, నీకు తెలిసిన డాక్టర్స్ వేరే కంట్రీలో కానీ చేసుకున్నప్పుడు వాళ్ళ దగ్గర మీకు డైరెక్ట్గా లింక్ ఉంటుంది, డైరెక్ట్గా వెళ్ళొచ్చు, మాట్లాడచ్చు, ఫోన్ చేయొచ్చు, అలా అవకాశం మీకు ఉంటుంది. ఇట్లాంటి క్లినిక్స్కి వెళ్ళి మనం టర్కీలో ప్లేస్ చేసుకున్నప్పుడు మీరు ఎవరో కూడా వాళ్ళ తర్వాత కేర్ చేయరు. మీ మెయిల్స్లో మీరు మాట్లాడాలి, వాట్సాప్లో మాట్లాడాలి, మీ నెంబర్స్ బ్లాక్ చేస్తారు, రిప్లై కూడా ఇవ్వరు. ఇది కూడా నాకు పేషెంట్లు ఇచ్చిన ఫీడ్బ్యాకే. కాబట్టి ఫాలోఅప్స్ చాలా ఇంపార్టెంట్ మీకు. అందువల్ల అటువంటివి మీకు అక్కడ ఉండకపోవచ్చు. అలాగని చెప్పేసి టర్కీలో మంచి డాక్టర్స్ లేరా అని మీరు అడగద్దు, మంచి డాక్టర్స్ కూడా ఉన్నారు. డెఫినెట్గా మనం నిజం మాట్లాడుకోవాల్సిందే, చాలా మంచి డాక్టర్స్ కూడా ఉన్నారు. కానీ ఈ మంచి డాక్టర్లు కూడా ఎలా ఉంటుందంటే యూరోపియన్ డాక్టర్స్, అమెరికన్ డాక్టర్స్ ఎంత ఛార్జ్ చేస్తారో వాళ్ళు కూడా అంతే చేస్తారు. అందువల్ల చాలామంది అక్కడ పోరు. చాలామంది ఎందుకు వెళ్తారంటే టర్కీకి చీప్గా అయిపోతుంది అనే ఉద్దేశంలో వెళ్తారు. కాబట్టి మంచి క్లినిక్స్ వెతుక్కున్నారనుకోండి, ఈక్వల్ టు యూరోపియన్ డాక్టర్స్ కావచ్చు, ఈక్వల్ టు అమెరికన్ డాక్టర్స్ కావచ్చు, ఎంత ఛార్జ్ చేస్తారో వాళ్ళు కూడా అంతే చేస్తారు. సో అందువల్ల మంచి క్లినిక్స్ ఉన్నాయి, తక్కువ పర్సెంట్లో ఉంటాయి. ఇటువంటి క్లినిక్స్ ఎక్కువ పర్సెంట్లో ఉంటాయి. కాబట్టి చాలామంది మన వాళ్ళు ఏం చేస్తారంటే ఏది బడ్జెట్ అది తీసుకుందాం, ఎందుకంటే అకామిడేషన్ ఇస్తారు, కార్ ఇస్తారు, లేకపోతే 3 days ట్రిప్ ఇస్తారనే ఉద్దేశంలో ట్రాన్స్ప్లాంట్కి వెళ్తున్నారు. సో ఆ విధంగా చూసినప్పుడు మంచి డాక్టర్స్ కూడా ఉన్నారు, చాలా తక్కువ పర్సెంటేజ్ మీరు ఎత్తుక్కోవాలి. అలాంటప్పుడు కాస్ట్ మళ్ళీ సేమ్ యాజ్ గుడ్ యాజ్ అమెరికన్ డాక్టర్స్ అంతా అవుతుంది. సో ఇది మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ టర్కీలో జరిగే ట్రాన్స్ప్లాంటేషన్, దాని వివరాలు అనమాట. కన్క్లూజన్ ఏంటంటే మన ఇండియాలో 140 crores పాపులేషన్లో మంచి డాక్టర్స్ చాలా మంది ఉన్నారు. మనం ఎత్తుక్కోవడం చాలా ఈజీ, అదొకటి. తర్వాత మనకు ఎనీ గివెన్ టైం డాక్టర్స్ దగ్గర డైరెక్ట్గా వెళ్ళి మనం మాట్లాడొచ్చే అవకాశం మనకి ఇండియాలోనే ఉంది. మెడికల్ షాప్ కూడా చాలా వరకు మెడిసిన్స్ డైరెక్ట్గా వెళ్ళి కొనుక్కోవచ్చు. వేరే ఏ కంట్రీలో కూడా ఈ విధంగా లేదు. ఎందుకంటే అక్కడ ఉండి వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే చిన్న విషయాలకి డాక్టర్స్ అక్కడ లోపల కూడా అలౌ చేయరు, ఎమర్జెన్సీ ఉంటేనేమో అలౌ చేయరు. సో మనకు అదృష్టం ఉంటుంది ఇండియాలో. కాబట్టి మన వాళ్ళకి ఏళ్ళ తరబడి మనకు స్కల్ప్టింగ్ మీద, ఈ కార్వింగ్ చేయడం మీద, మీరు మనకి టెంపుల్స్ మీద అక్కడక్కడ చూడొచ్చు, కార్వింగ్స్ అంతా మన వాళ్ళు చేస్తారు, ఏ కంట్రీ వాళ్ళు చేయరు. అంటే ఏంది, మనకి హ్యాండ్ వర్క్ బాగుంటుంది. ఇండియన్స్కి మంచి హ్యాండ్ వర్క్ ఉండేవాళ్ళు మంచి ట్రాన్స్ప్లాంట్ చేస్తారు. అంటే మన జీన్స్లోనే మనకు స్కిల్ వర్క్ ఉంది. అలాంటప్పుడు ఇంత పెద్ద కంట్రీలో మంచి డాక్టర్ని ఎత్తుక్కోవడం అస్సలు కష్టమైతే కానే కాదు. ఈ విషయం మీద చాలామంది వీడియో చేశారు. అయితే బెస్ట్ డాక్టర్స్ మనకి ఇక్కడ దొరుకుతారు, తక్కువ ప్రైజ్, మన టర్కీ కంటే తక్కువ ప్రైజ్ ఇక్కడ. కాబట్టి తెలిసి మంచి డాక్టర్ దగ్గరికి వెళ్తే పర్వాలేదు, కానీ తెలియకుండా ఆ ట్రాప్లో పడి అక్కడ ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళొద్దు. అఫోర్డబిలిటీ ఉంటే యూరోపియన్ కంట్రీస్, అమెరికన్ కంట్రీస్ చేసుకోవచ్చు. లేకపోతే అఫోర్డబిలిటీ అని చెప్పి అట్లాంటి ట్రాప్లో పడ్డం అనేది డెఫినెట్గా నాట్ వర్త్ అని చెప్పడానికి నేను ఈ వీడియో చేయడం జరిగింది. సో చాలామందికి తెలియని విషయం ఇవన్నీ, ఎందుకంటే వాళ్ళకి అక్కడ పోయిన తర్వాత తెలుస్తుంది. సో మన ఇండియాలో బెస్ట్ డాక్టర్స్ డెఫినెట్గా ఉన్నారు, ఎప్పుడు ఉంటారు. ఎందుకంటే మన వాళ్ళకు ఉన్న ఎక్స్పీరియన్స్ వేరే ఏ కంట్రీ వాళ్ళకి ఉండదు. ఎందుకంటే నెంబర్ ఆఫ్ కేసెస్ మన వాళ్ళు ఎక్కువ చేస్తారు. అది ఒక మెయిన్ రీజన్ అనమాట. సెకండ్ రీజన్ ఏంటంటే మన వాళ్ళకి హ్యాండ్ వర్క్ చాలా బాగుంటుంది. సో అందువల్ల ఇండియాలో మనకి మంచి ట్రాన్స్ప్లాంటేషన్స్ చేసే డాక్టర్స్ హ్యాపీగా ఉన్నారు. అట్లే మీ ఫాలోఅప్స్ కూడా చాలా ఈజీగా ఉంటాయి. కాబట్టి
మన దగ్గర హ్యాపీగా చేసుకోవచ్చు. అయితే కొద్దిగా రీసెర్చ్ చేసుకొని మీరు చేసుకుంటే డెఫినెట్గా ప్రతి ప్లేస్లో మంచి చెడు రెండూ ఉంటాయి. ఏ కంట్రీకి వెళ్ళినా ఇక్కడ మనం మాట్లాడుకుంది జనరల్ టాపిక్ అంతే. అక్కడ బెస్ట్ డాక్టర్స్ లేరని కాదు, లేకుంటే ఇక్కడ కూడా పాడు చేసే డాక్టర్స్ లేరని కాదు, అన్ని చోట్ల ఉంటారు. కాకపోతే మంచి డాక్టర్స్ ఎత్తుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మీదే. సో ఫాలోఅప్స్ కూడా ఇంపార్టెంట్. మన కన్సల్టేషన్ అయిన తర్వాత, సర్జరీ అయిన తర్వాత ఫాలోఅప్స్ చేయకపోతే, మీరు ఎవరో కూడా తెలియకపోతే డాక్టర్కి చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి టర్కీ గురించి వివరాలు నేను చాలా రోజుల నుంచి చెప్పాలనుకుని ఈరోజు ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో ఎంతో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.